Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. సో ఫ్రెండ్స్, జూన్ 2 కల్లా ఆంధ్ర గవర్నమెంట్కి హైదరాబాద్తో ఉన్న కనెక్షన్ కట్ అయిపోద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ బీయింగ్ కాల్డ్ యాజ్ అ కామన్ క్యాపిటల్. సో దాని తర్వాత మనకిను తెలంగాణకు ఉన్న ఇష్యూస్, ఓకే, పంచాయతీలు, గట్టు పంచాయతీలు ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటి, అదేంటో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఎందుకు ఇలా నవ్వుతా గట్టు పంచాయతీలు అన్నట్టుగా అంటున్నానంటే, ఈ తెగేలేవి కావన్నమాట. మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. ఇది ఎంత చికెన్ అండ్ ఎగ్ ప్రాబ్లం టైప్లో, చికెన్ అండ్ ఎగ్ కాదు, తూతూ మేమే అన్న ప్రాబ్లం టైప్లో దీని పరిస్థితి ఉంది. సో ఈ ఎపిసోడ్లో నేను మీకు ముందు అసలు ఆంధ్ర అండ్ తెలంగాణకి మధ్యన రిజాల్వ్ అయిన ఇష్యూస్ ఏంటి, అండ్ పెండింగ్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, అండ్ ఈ అంతా డ్రామాలో సెంటర్ ఏ పాత్ర పోషిస్తుంది, ఓకే, అది దానికి ఉన్న ఆబ్లిగేషన్స్ తెలంగాణ పట్ల ఆంధ్ర పట్ల ఎన్ని మీట్ అయింది, ఎన్ని మీట్ కాలేదు. సో అవి చూసి ఈ ఎపిసోడ్ కంక్లూడ్ చేద్దాం, ఓకే. సో టు స్టార్ట్ విత్, ఆంధ్రాకి తెలంగాణకి ఉన్న పంచాయతీల్లో రిజాల్వ్ అయిన ఇష్యూస్ ఏంటి అంటే, ఫ్రెండ్స్, నేను నవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే, నా ఆంధ్ర తెలంగాణ అఫీషియల్గా ఈ రెండు స్టేట్స్ కానీ, తెలంగాణ ఈజ్ అవర్ పార్ట్ ఓన్లీ, రైట్? These two states are still in my mind are the same state, man. I don't know how you look at it. Of course, politicalగా we need to be sensitive and we need to be politically correct, but నేను హైదరాబాద్లో 6-7 years ఉన్నా, సో ఐ డోంట్ సీ అండ్ ఫీల్ లైక్ తెలంగాణ సపరేట్ స్టేట్, ఓకే, యాజ్ అ కామన్ పర్సన్, ఓకే. మీరు దీన్ని పొలిటికల్గా పార్టీస్ పట్ల చూస్తే ఎలా చూస్తారో నాకు తెలియదు. సో అందుకే నాకు ఇది అంత సీరియస్ ఇష్యూలా కనిపించదు. బట్ హౌఎవర్, కీపింగ్ ద శాంక్టిటీ ఆఫ్ ద ఇష్యూస్ and giving due respect to that, let's continue with the topic, okay. So friends, ఏపీకి తెలంగాణకి రిజాల్వ్ అయిన ఇష్యూస్ ఏంటి అంటే, ఏపీ హ్యాండ్ ఓవర్లో ఉన్న సెక్రటేరియట్ బిల్డింగ్ని తెలంగాణకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఓకే. ఇవంతా మ్యూచువల్ అగ్రిమెంట్తో జరిగినాయి. ఎవరో వచ్చి మధ్యలో మీడియేట్ చేసి మీరు ఇది కాదు, మీరు ఇది అని చెప్పేసి సెటిల్మెంట్ టైప్లో చేసినవి కాదు. రెండు గవర్నమెంట్స్ మ్యూచువల్గా అగ్రి అయ్యి రిజాల్వ్ చేసుకున్నాయి. సెకండ్ అండ్ లాస్ట్ ఏంటి అంటే, ఏపీ భవన్, న్యూఢిల్లీలో ఉన్న ఏపీ భవన్కి సంబంధించిన అసెట్స్ని రెండు స్టేట్స్ అపోర్షన్ చేసుకున్నాయి సక్సెస్ఫుల్గా, ఓకే. దీస్ ఆర్ ద ఓన్లీ రిజాల్వ్డ్ ఇష్యూస్. కానీ అసలు పంచాయతీలు ఏంటి? లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అండర్ ద సచ్ యాజ్ షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10 లోకి వచ్చే ఇన్స్టిట్యూషన్స్, అంటే పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ అండ్ ఎంటిటీస్, ఇవంతా కూడా వాటికి సంబంధించిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ని అపోర్షన్ చేసుకోవడంలో, యాజ్ వెల్ యాజ్ డెట్స్ని అపోర్షన్ చేసుకోవడంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. దీనికి సంబంధించి కోర్ట్ కేసెస్ లాస్ట్ 10 years నుంచి నడుస్తూ ఉన్నాయి, బట్ దెర్ ఇస్ నో కన్క్లూజన్ ఇన్ ద నియర్ సైట్ అనమాట. అండ్ ఇదే కాకుండా మనకి జూన్ 2తో తెలంగాణలో ఉన్న ఒక మోర్ దాన్ 50 బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట, 50 ప్రాపర్టీస్, ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ప్రైమ్ లొకేషన్స్, ఓకే. ఇవంతా కూడా జూన్ 2 తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఆనరబుల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట టు ద తెలంగాణ ఆఫీషియల్స్. అవి జూన్ 2 తర్వాత ఈ కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుంటారా, లేదా విత్ అ మ్యూచువల్ కన్సెంట్ దట్ ఏపీ గవర్నమెంట్ విల్ కంటిన్యూ టు పే సమ్ రెంట్ టు యూజ్ దోస్ ఫెసిలిటీస్, వీ డోంట్ నో దాట్. బట్ అఫీషియల్గా అయితే అక్కడ తెలంగాణ ఆనరబుల్ సీఎం అయితే వాళ్ళకి డైరెక్టివ్స్ ఇచ్చేశారు, ఓకే. సో దిస్ ఈజ్ ద బిల్డింగ్స్ పార్ట్, ఓకే. ఇప్పుడు ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూస్లో ఇంకొక యాంగిల్ ఏంటి అంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సినవి ఉన్నాయి మనకిను యాజ్ వెల్ యాజ్ తెలంగాణకి, ఓకే. అందులో ఫుల్ఫిల్ చేసింది ఏంటి అంటే, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రాకి 2019లో శాంక్షన్ అయ్యేలాగా సెటప్ చేయించింది, అండ్ తెలంగాణకి లాస్ట్ ఇయర్ 2023లో అక్కడ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సెటప్ చేసింది, ఓకే. దిస్ ఈజ్ ద ఓన్లీ ఫుల్ఫిల్డ్ పార్ట్. ఫుల్ఫిల్ కానివి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇంకా ఫుల్ఫిల్ చేయనివి సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంటర్కి ఉన్న ఆబ్లిగేషన్స్ ఏమేంటి అంటే, మన బయ్యారం, ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ఒకటి పెట్టాలి ఇన్ ద బయ్యారం రీజియన్, ఓకే. దట్ ఈస్ యెట్ టు బి ఫుల్ఫిల్. దాని గురించి కూడా సెంటర్ ఏమీ డెవలప్మెంట్ లేదు. అండ్ తెలంగాణకు వచ్చేసరికి ఒక ఐఏఎం అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ క్రియేషన్లో సెంటర్ షుడ్ డూ ఇట్స్ పార్ట్. అది కూడా వాళ్ళకి ఇప్పుడు దాకా ఏమీ చేయలేదు, ఓకే. దిస్ ఈజ్ ఆన్ ద తెలంగాణ ఫ్రంట్. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ పర్ సెక్షన్ 93, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ షుడ్ ఫాలో ద మెజర్స్ దట్ ఆర్ డీటెయిల్డ్ ఇన్ షెడ్యూల్ 13
టు ఎన్షోర్ బోత్ ద సక్సెసర్ స్టేట్స్, అంటే ఇప్పుడు రెసిడ్యువల్ తెలంగాణ, అంటే న్యూలీ ఫార్మ్ తెలంగాణ అండ్ రెసిడ్యువల్ ఆంధ్ర, ఈ 2 స్టేట్స్కి ప్రోగ్రెస్ వచ్చేలాగా, ప్రోగ్రెస్ క్రియేట్ అయ్యేలాగా, సస్టైనబుల్గా డెవలప్ అయ్యేలాగా యూనియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద మెజర్స్ యాజ్ డీటెయిల్డ్ ఇన్ షెడ్యూల్ 13 అనేది క్లియర్గా మెన్షన్ చేసింది ఇన్ సెక్షన్ 93 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. అది కూడా ఏమీ ఫుల్ఫిల్ చేయలేదు. ఓకే, సో సెంటర్కి ఉన్న ఆబ్లిగేషన్స్ ఇవి, అది ఫుల్ఫిల్ చేసింది ఏంటి, ఫుల్ఫిల్ చేయాల్సినవి ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. అండ్ దానికి ముందు ఆంధ్రాకి తెలంగాణకి మధ్య రిజాల్వ్ అయిన ఇష్యూస్ ఏంటి, అండ్ పెండింగ్లో ఉన్న అపోర్షన్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ యాజ్ పర్ షెడ్యూల్ 9 and 10 ఇన్స్టిట్యూషన్స్ ఏంటో చూసాం. ఓకే, సో ఇప్పుడు ఈ సెటిల్ అవ్వాలి అంటే ఎట్లాగా, ఇది చూడండి, ఇది నేను స్టార్టింగ్లో గట్టు పంచాయతీ అన్నా కదా, ఎందుకు అంటే లాస్ట్ 10 years నుంచి దీని మీద కోర్టు కేసు నడుస్తున్నాయి. ఓకే, ఆ 2 కోర్టు కేసు ఎందుకు అలా నడుస్తూనే ఉన్నాయి అంటే, ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఈ 2 స్టేట్స్ అంటే మనము అండ్ తెలంగాణ, ఈ 2 స్టేట్స్ ఆ యాక్ట్ని మనకి అండ్ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. ఓకే, సో అది ఫార్ములేట్ చేసిన వాళ్ళు ఇంకెంత తెలివైన వాళ్ళు చూడండి. అంటే ఈ ఎసెట్స్ ఎవరి కాకుండా అలా స్టేల్మేట్ అయిపోవడానికి యాక్ట్ అలా డిజైన్ చేశారో నాకు తెలియదు. దట్స్ మై ఆన్ అ లైటర్ నోట్. బట్ ద థింగ్ ఈజ్, మన గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్, ఈ 2 గవర్నమెంట్స్ మనకి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ స్పెసిఫిక్గా వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకున్నాయి కాబట్టి ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్టేల్మేట్ సిచ్యువేషన్. ఓకే, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, సో లీగల్గా వెళ్తే ఇలా స్టేల్మేట్ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఉన్న పంచాయతీలో సెటిల్మెంట్ చేయొచ్చా అంటే అది కూడా జరిగిందంట. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు యూనియన్ మినిస్ట్రీస్ వీళ్ళందరూ వచ్చి, హోమ్ మినిస్ట్రీ వాళ్ళు వచ్చి డిస్కషన్స్లో కూర్చొని వాళ్ళు ఏం చేశారు అంటే, యాక్ట్లో ఉన్న వర్డ్స్ అండ్ డెఫినేషన్స్ ఉంటాయి కదా, వాటి మీద క్లారిటీ ఇచ్చారంట. ఓకే, ఆ క్లారిటీ ఇచ్చి మీరే ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చి దీన్ని మీరే తేల్చుకోండి అని చెప్పేసి 2 స్టేట్స్కి వదిలేశారు. ఓకే, వాళ్ళు ఎందుకు అలా వదిలేసి ఉంటారు, ఆబ్వియస్లీ ఇట్స్ నో బ్రెయినర్. ఓకే, నాకున్న 2 గ్రామ్ బఠానీ బ్రెయిన్తో ఆలోచించి చెప్తున్నా. అదేంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేయాల్సిన ఆబ్లిగేషన్సే బోలెడు ఉన్నాయి అక్కడ. సో అవి ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళు వచ్చి మధ్యలో ఒక సెటిల్మెంట్ చేశారనుకోండి, హౌ విల్ దట్ బీ అ ఫెయిర్ కాల్? ఓకే, సో వాళ్ళ ఆబ్లిగేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అండ్ ఏపీ అండ్ తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న టర్మ్స్ని ఇండివిజువల్ స్టేట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి కూర్చొని చేయడానికి లేదు, ఈ 2 గవర్నమెంట్స్ ఎవరు తగరు. ఓకే, సో అందుకని నేను స్టార్టింగ్లో ఉన్నా కదా, ఇది గట్టు పంచాయతీ, ఇది తేలదు అని చెప్పేసి. సో దాట్స్ ద పాయింట్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఏంటి అంటే, మనకి రిజాల్వ్ అయిన ఇష్యూస్ ఏంటి, తెలంగాణ అండ్ ఆంధ్రాకి ఏంటో చూసాం. అండ్ ఆ బిల్డింగ్స్ పరిస్థితి ఏంటి ఆఫ్టర్ June 2, దాని పట్ల అక్కడ ఆనరబుల్ సీఎం ఎట్లా ఉన్నారో అది చూసాం. అండ్ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏంటో చూసాం. సెంట్రల్ గవర్నమెంట్కిను బోత్ ఏపీ అండ్ తెలంగాణకి ఉన్న ఇష్యూస్ ఏంటి, అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసింది ఏంటి, ఫుల్ఫిల్ చేయని ఏంటో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇవంతా చూసి ఈ పంచాయతీలన్నీ ఇప్పుడు అప్పుడే తేలే పంచాయతీలా మీకు అనిపిస్తుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. లేదు మీరు నాలాగే ఇదేవో గట్టు పంచాయతీ తెగదు అనుకుంటే, that also let me know in the comments. Okay, so with that friends, thank you.